95 న్యూస్ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. పలివేలలో ఈటెల రాజేందర్ కాన్వాయ్పై జరిగిన దాడికి నిరసనగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దానం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో స్వర్ణకారులు కులవృత్తిని కాపాడాలంటూ పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట స్వర్ణకారులు చేపట్టిన రిలే దీక్షకు మద్దతుగా మెట్పల్లి నుండి కోరుట్ల వరకు పట్టణ స్వర్ణకారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు తలొగ్గి పనిచేస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘోరం జరిగింది. విద్యార్థి వంశీ పటేల్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, నగరేశ్వర స్వామి, సిద్ధి బుద్ధి వినాయక ఆలయాల్లో విశ్వ హిందూ పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో గోపాష్టమి గోపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హక్కుల కోసం కార్మిక వర్గం పోరాటానికి సిద్ధం కావాలని ఏఐటియుసి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. కార్మిక హక్కుల సాధనకి అలుపెరగని పోరాటాలను నిర్వహిస్తున్న మొదటి సంఘం సిఐటియుఏ అని అన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో రాఘవేంద్ర నగర్ కు చెందిన దండూరి మహాలక్ష్మమ్మ అనే మహిళకు చెందిన బర్రె కరెంట్ షాక్ తో మృతి చెందింది. రెడ్డి కొట్టాలకు సమీపంలో జగనన్న కాలనీ దగ్గరలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గుడివాడ 36వ వార్డులో 1,50,00,000 అమృత నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకును మాజీ మంత్రి కొడాలి నాని, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన కొడాలి నాని, బాలశౌరిలను వైసీపీ నాయకులు, వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాకినాడకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ అన్నవరం పోలీసులపై చేసిన ఆరోపణలను ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఖండించారు. నిరాధార ఆరోపణలు పోలీసులపై చేయొద్దని కోరారు. అనంతపురం జిల్లాలోని బొమ్మనహాల్ మండలం దర్గాహున్నూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ పై విద్యుత్ తీగలు తెగపడంతో 6 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గ్రామస్తులు మూసేశారు. పాఠశాల స్థలానికి అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారని ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సిపి మహేష్ భగవత్ పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తర్వాత సిపి మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. మునుగోడులో ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నేతలపై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని ఖండిస్తూ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని 143 పిల్లర్ నెంబర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కడ్తాల్ షాద్నగర్ మార్గంలో అదనపు బస్సులు నడపాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ కులుసుంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేరువేరు కుటుంబాలకు చెందిన 2 మహిళలు అదృశ్యం కావటం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కేశంపేట రోడ్లో 22వ వార్డు కౌన్సిలర్ నడిగూడ సరిత యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నిర్మల్ మున్సిపాలిటీలో అనర్హులకు కేటాయించిన ఉద్యోగాల ఘటన కొలిక్కి రాకముందే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నిర్మల్ మున్సిపాలిటీలోని స్క్రాప్ ను 32వ వార్డు కౌన్సిలర్ కుమారుడు కౌన్సిల్ అనుమతి లేకుండానే విక్రయించిన సంఘటన చోటు చేసుకుంది. కొత్త పెన్షన్ కార్డులు మంజూరై 2 నెలలు గడుస్తున్నా తమ ఖాతాలో డబ్బులు పడడం లేదని పెన్షన్ లబ్ధిదారులు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయం ముందు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇటీవల జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష పేపర్లో గందరగోళం ఉందని అన్నారు. కానిస్టేబుల్ పరీక్ష పేపర్లో 22 ప్రశ్నలు తప్పిచ్చారని, ఎస్ఐ పరీక్ష పేపర్లో 7 మల్టిపుల్ ప్రశ్నలు తప్పుగా ఇచ్చారన్నారు. కమలాపురం ఎమ్మెల్యే సీఎం జగన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఓ కార్యక్రమంలో జనం మధ్య హల్చల్ చేశారు. సమస్య చెబుతున్న ఓ వ్యక్తిపై చిందులేసిన ఎమ్మెల్యే అంతటితో ఆగకుండా చేయకూడా చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పెద్ద కమ్మవారిపల్లెలో అద్భుతం చోటు చేసుకుంది. సత్యసాయి భక్తుని ఇంట్లో పూజలు చేస్తుండగా సత్యసాయి బాబా చిత్రపటం నుంచి ఏకదాటిగా విభూది రావటం ఆశ్చర్యానికి గురి చేసింది.